వేదాలు, ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రి క్షేత్రం మహత్యం, దివ్య ప్రబంధంతో అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుడతారు. దీనినే సంప్రదాయబద్ధంగా తొళక్కమంటారు. ఈ సందర్భంగా గంటపాటు నాళాయార దివ్య ప్రబంధంలోని పద్యాలతో సేవాకాలం చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో స్వామివారిని అలంకరించి కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అనంతరం తిరువీధి సేవ నిర్వహిస్తారు. తిరుమల విషయానికి వస్తే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమవుతున్నాయి. 29వ తారీఖు, 30వ తారీఖు, 28వ తారీఖు ఈవినింగ్ మనకి తెప్పోత్సవం కార్యక్రమం ఉంటది. 30వ తారీఖు మార్నింగ్ మనకు వైకుంఠ ఏకాదర్శనం ఉంటది. దానికి సంబంధించి ఇప్పటికే మన దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా జేశాము. ఇప్పటికే మనం ముఖ్యంగా మన వైకుంఠ ఏకాదర్శనానికి వచ్చేటువంటి టికెట్లకు సంబంధించినవి గూడా ఆన్‌లైన్‌లో ఉంచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టికెట్ల కొనుగోలు గూడా జరుగుతుంది. అదేవిధంగా మనం 27 తారీఖు సాయంత్రం ఏర్పాటు చేసేటువంటి తెప్పకు సంబంధించినటువంటివి గూడా దానికి సంబంధించినటువంటి ఐటెమ్స్ అవన్నీ గూడా ప్రిపేర్ అవుతున్నాయి. మనకు అది గూడా 25వ తారీఖు వరకు సిద్ధమవుతది. అదేవిధంగా భక్తులకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు గూడా మేము సిద్ధం జేయటం జరిగింది. ఈ సంవత్సరం సుమారు మనకి ఒక 50,000 నుంచి 60,000 మంది భక్తులొచ్చే అవకాశం ఉన్నది గాబట్టి వీళ్ళందరిని గూడా మేము దృష్టిలో బెట్టుకొని మరి ప్రసాదాలు గూడా సుమారు మనం పోయిన సంవత్సరం ఒక 80,000 వరకు తయారు జేయటం జరిగింది. ఈ సంవత్సరం ఒక 1,00,000 వరకు 1,00,000 లడ్డూ ప్రసాదాలు తయారు జేయటానికి గూడా దానికి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళందరూ గూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది.